హలో హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి సింపుల్ టేస్టీ స్నాక్స్ అండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందేనండి. ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలుసులేండి, బట్ ఇంట్లో ఎక్కువ చేసుకోరు కదండి. బయట షాపుల్లో కొనుక్కుంటాం కదా మనం. ఇట్లా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అదిరిపోతాయి. ఈవినింగ్ టీ తాక్కుంటా అలా స్నాక్స్ నంచుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందోనండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా నేనైతే 1 కప్పు శనగపప్పు తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి వాటర్లో. అవి నానితేనే మనకి మంచిగా క్రిస్పీగా స్పైసీగా మంచిగా వస్తాయండి. అవి పక్కన పెట్టేసి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే 1 కప్పు మైదా పిండి, హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకున్నానండి నేను. మీరు కావాలంటే కొంచెం శనగపిండి అని తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇంకా నేను ఈ పిండి మొత్తాన్ని మంచిగా జల్లెడ పట్టుకున్నానండి. ఏమన్నా ఉండలు ఉన్నా కానీ పక్కకి వెళ్ళిపోతాయి కదా, అలా పట్టుకుంటేనే చాలా మంచిదండి. పిండిలలో పురుగులు వస్తాయి కదా, చూసుకొని పట్టుకుంటే మంచిది. ఇంక ఇలా మొత్తం జల్లించుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఏమీ లేదండి, ఫ్రెష్గానే ఉంది. బట్ కొంచెం చిన్న చిన్న ఉండలు వచ్చాయి కదా, అవి తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఎంత స్మూత్గా వచ్చిందో చూసారు కదండి పిండి. అప్పుడే ఫ్రెష్గా కొనుక్కొచ్చానండి నేను, అందుకే అంత బాగుంది. ఇంకా అది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు వాటర్ వేసానండి. 1 కప్పు తీసుకున్నాను కదండి పిండి, అందుకే 1 కప్పు వాటర్ వేసుకున్నాను. మీరు కావాలని వేసుకోవచ్చు, పర్వాలేదు. వాటర్ మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి. వాటర్ బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి మంచిగా మరగనివ్వాలండి. అవి ఇంక మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కొంచెం వాము పౌడర్ వేసుకోవాలండి. అదేనండి, వాము లేదా జీలకర్ర వేసుకుంటే మనకి అరుగుదల కూడా బాగుంటుంది కదా, మంచిది కదండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి, కాలుతుంది కదా. కొంచెం అట్లా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది. చూసారు కదా, గెంటితో అట్లా కలుపుతూనే ఉండాలండి. అట్లా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం చల్లారుతుంది కదండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తడి చేత్తో చల్ల నీళ్ళతో అట్లా అట్లా కలుపుకుంటే పర్వాలేదు. లేదంటే 10 నిమిషాలు పక్కన పెట్టుకొని కొంచెం చేతికి ఆయిల్ పూసుకొని కలుపుకున్నా కూడా ఏమీ పర్వాలేదండి. ఇంకా ఆయిల్ పూసుకుంటే చాలా స్మూత్గా మెత్తగా వస్తుందండి. చూసారు కదా ఎంత స్పాంజీగా ఎలా వచ్చిందో. నేను ఇంక లాస్ట్లో ఒక 5 నిమిషాల ముందు కొంచెం కాలుతున్నప్పుడు కొంచెం చల్ల వాటర్తో అలా కలిపేసి పక్కన పెట్టేశానండి. కొంచెం మైదా పిండి వేసాం కదా, ఆల్మోస్ట్ పిండి పొంగుతుందండి ఎప్పుడైనా సరే. అవి కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇంకా మనం ముందే నానపెట్టుకున్నాం కదా, ఆ పప్పులన్నీ వడకట్టేసుకోవాలండి వాటరు. కొద్దిసేపు అందులోనే ఉంచి వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇప్పుడు పొడి క్లాత్ తీసుకోవాలండి. అదేనండి, కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా 2 వైపులా మంచిగా మడత పెట్టుకొని మంచిగా ఆరపెట్టుకోవాలండి. ఇక్కడ మెయిన్ అండి, మనకి ఇది బాగా క్రిస్పీగా రావాలంటే పప్పు చెక్కలు చాలా చక్కగా చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ వైట్ క్లాత్ తీసుకొని మంచిగా, కాటన్ అయితే సరిపోతుందండి, ఏ క్లాత్ అయినా పర్లేదు. మంచిగా అట్లా చేత్తో అట్లా నలిపితే వాటర్ అంతా ఇంకిపోతాయి, పొడి పొడిగా మంచిగా వస్తాయి మనకి శనగపప్పులు. ఇంకా అవి నేను ప్లేట్లో తీసుకుని వేరే పక్కన పెట్టేసుకున్నానండి. కాసేపు అట్లా అనేసి చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చాయో. ఇంకా మన పిండిని ముందే నానపెట్టినాం కదండి, అది చూసేద్దాం. చూసారు కదా కొంచెం పొంగింది కూడా, ఏలు పెడితేనే అలా స్పాంజీ లాగా మెత్తగా అయిపోతుంది. చాలా స్మూత్గా కుదిరిందండి పిండి. ఎవరికైనా కుదురుతుందిలేండి, మంచిగా వాటర్ కొలతలు సహా వేసుకుంటే పర్వాలేదు. చూసారు కదా చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మంచిగా చిన్న ఉండలు చేసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా చేశానండి. ఇంకా పప్పులన్నీ అలా అలా వేసుకుంటూ కలిపితే అయిపోతుందండి. ఇక్కడ చుట్టుకునే దాంట్లోనే ఉంటుందండి మనకి. చూసారు కదా, అట్లా చుట్టేసి పక్కన పెట్టేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇంకా అన్ని మిగతా అన్నీ కూడా అలాగే చేసుకోవచ్చు, ఈజీయేనండి. ఒకటి చేస్తే ఆటోమేటిక్గా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. పప్పు చెక్కలు ఎందుకు నచ్చవో చూద్దాం. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి. నాకైతే చాలా ఇష్టం అండి. నేను స్కూల్ టైంలో 2 రూపీస్కి 1 రూపీస్కి అట్లా ఒకటి వచ్చేదండి. ఇప్పుడు ఎంత కూడా మనకు తెలియదు. అసలు ఈ షాపులలో వస్తున్నాయి రావు కూడా తెలియదండి. విలేజ్లో అయితే వస్తాయండి, మరి ఇంక సిటీలో అయితే మనం ఎప్పుడు వెళ్ళి కొనుక్కోలేదు. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతాయండి. సేమ్ షాపులో వచ్చినట్టు బాగా వస్తాయి. ఇంక మిగతా అన్నీ కూడా అలా చేసుకుని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి నేనైతే 100 గ్రామ్స్ ఆయిల్ వేసాను. మీకు కళాయి తగ్గట్టు వేసుకోండి, పర్వాలేదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే
బుడగలన్నీ బాగా ఇంకిపోవాలండి. అప్పుడే పప్పు చెక్కలు చాలా బాగా వస్తాయి. ఒక 5 నిమిషాల తర్వాత మధ్యలో మీడియం మీద కుక్ చేసుకోండి. 10 నిమిషాలు పడతాయండి ఒక్కొక్క వాయ ఈజీగా. చూసారు కదా గోల్డ్ కలర్లో వచ్చేసాయి. ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయండి. చూసారు కదా ఇప్పుడిప్పుడు బుడగలన్నీ తగ్గిపోతున్నాయి. ఇంకా అటువైపు ఇటువైపు తిప్పుకోండి. ఏమన్నా కొంచెం పిండి ఉన్నా కూడా మంచిగా వేగుతాయి. కరకరలాడాలి కదండి మనం తినేటప్పుడు. నాకు పప్పులు చాలా ఎక్కువ ఇష్టం అనేది నేను ఎక్కువ వేసానండి. చూసారు కదా అడుగున ఎలా ఉండిపోయాయి. నాకు చాలా ఇష్టం అండి ఈ స్నాక్స్ అంటే. చిన్నప్పుడు చాలాసార్లు తినే ఉంటారు మీరు కూడా నాకు తెలిసి. ఇంకంతా ఆయిల్ చూసారు కదా ఇంకిపోయిందో అప్పుడు ఇంకా తీసేసి గిన్నెలో పెట్టేసుకుందాం. మిగతా అన్నీ కూడా అలానే చేసుకోవాలండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయి పప్పు చెక్కలు. ఎవరికి ఇష్టం ఉండదండి ఈ పప్పు చెక్కలు అంటే, అందరికి ఇష్టమే కదా. సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ ఒక 10-20 మినిట్స్ అయితే ఊకనే కుక్ అయిపోతాయండి. పప్పులే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అండి. బట్ ఇష్టంగా చేసుకొని తింటే అద్దిరిపోతాయండి. ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. మీకు మా వీడియో నచ్చిందో లేదో నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. రేపు వీడియోలో కలుద్దాం, ఓకేనా. బాయ్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదండి ప్లీజ్. మీలాంటి వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తే మంచి మంచి రెసిపీస్ చేసి పెడతానండి. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్ స్పెషల్ హాలిడేస్ ఇచ్చారు కదండి పిల్లలందరికీ. మీరు ఇంట్లో పిల్లలకి ఏం చేసి పెట్టారో స్నాక్స్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.